నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగనన్న చెప్పిందే న్యాయం, జగనన్నే జడ్జి, ట్వీట్ అదిరిపోయింది అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ చూసిన తర్వాత చాలామంది ఏమంటున్నారంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ వాళ్ళు, అసలు రాజకీయాలతో సంబంధం లేని కామన్ పీపుల్ కూడా ఏమంటున్నారంటే, జగనన్నే జడ్జి, జగనన్న ఏది చెప్తే అదే న్యాయం, మనం ఏం చేయలేం, ఆయన్ని మార్చలేం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకని? అసలు ఆయన ట్వీట్ పెట్టింది ఏంటి, దేని గురించి పెట్టారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్ష సాధింపు కోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి ఎన్సీబీఎన్ గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై యాక్సిడెంట్కు సంబంధించిన సెక్షన్లు కాకుండా ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి రిమాండ్కు పంపడం, ఆ తరువాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజును కూడా అరెస్టు చేయడం చూస్తే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజు గారు చేసిన అసలు తప్పేంటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా, పలాస ప్రజల తరఫున నిలబడటమా, ఒక డాక్టర్గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా అని చెప్పేసి చాలా సుదీర్ఘమైన ట్వీట్ పెట్టారు. అయితే ఈ ట్వీట్ చూడగానే చాలామంది నవ్వుతున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బీసీ నాయకుల గురించి మాట్లాడారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొల్లు రవీంద్రని అక్రమంగా ఓ కేసు పెట్టి హత్యానేరం కింద ఆయన్ని ఇరికించి అరెస్టు చేశారు కదా. మరి ఆ రోజు ఆయన బీసీ నాయకుడు కాదా? అచ్చెన్నాయుడు కరోనా టైం అని కూడా లేకుండా, ఆయన ఒక సర్జరీ చేయించుకున్నారని జాలి కూడా లేకుండా ఆయనని అరెస్టు చేసి ఆయన ఏదో కుంభకోణం చేసేశాడు. ఆరోగ్య శాఖ మంత్రిగానో దేంట్లోనూ ఉన్నారు, ఆ వస్తువులు కొనుగోలుకు సంబంధించనో ఏదో ఒక కేసు పెట్టారు. మొత్తానికి 2014 నుంచి 2019 మధ్య ఆయన మంత్రిగా ఉన్నారు కదా అచ్చెన్నాయుడు. సో ఒక విషయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అభియోగం మోపి అసలు ఆధారాలు లేకుండానే ఆయనని అరెస్టు చేసి శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు ఆయన్ని కారులో తిప్పుతూ తీసుకొచ్చి ఆయన ఎంత ఇబ్బందికి గురయ్యేలాగా చేశారు. తీసుకువెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి ఆయనకి కరోనా అంటేలాగా చూశారు. ఇవన్నీ ఆయన బీసీ నాయకుడు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారా? ఇప్పుడు బీసీ నినాదం గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకొక మాట కూడా మాట్లాడారు. 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై యాక్సిడెంట్కు సంబంధించిన సెక్షన్లు కాకుండా ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి రిమాండ్కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజును కూడా అరెస్టు చేయడం అని చెప్పేసి పెట్టారు. అయితే 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు అని చెప్పేసి అన్నారు. నిజానికి పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు అని చెప్పేసి అంటే వెంటనే తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పలరాజే ఎందుకు అప్పగించలేదు, సీదిరి అప్పలరాజే తన కొడుకుని ఎందుకు అప్పగించలేదు, ఇది పొరపాటున జరిగిన రోడ్డు యాక్సిడెంటు, దీని మీద కేసు నమోదు చేసుకోండి అని చెప్పేసి ఎందుకు నిజాయితీగా అక్కడ తన కొడుకుని అప్పగించలేదు, కేసు ఎందుకు నమోదు చేయించలేదు? సీదిరి అప్పలరాజు తన కొడుకు బదులుగా వేరే వాళ్ళని ఆ కేసులో ఇరికించాలని ఎందుకు చూశారు? సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడటం లేదు? సో అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, హత్యానేరం క్రింద అభియోగాలు మోపి అరెస్టు చేసి రిమాండ్కు పంపడం అని అంటున్నారు. ఒక యాక్సిడెంట్కి సంబంధించి అతన్ని అంటే ఒక వ్యక్తిని అరెస్టు చేశారు, అతడి మీద ఏ సెక్షన్లు మోపారు ఏంటనేది జడ్జి గారు చూడరా? ఈ సెక్షన్లు ఎందుకు పెట్టారయ్యా అని చెప్పేసి పోలీసులకి చీవాట్లు పెట్టరా? చీవాట్లు పెట్టి ఆ కేసు మళ్ళీ అంటే ఇంకొకసారి ఫైల్ చేయండి, ఆ కేసులో పెట్టాల్సిన సెక్షన్లు ఇవి కాదని చెప్పేసి తిప్పి పంపించరా? సో జడ్జిలు కూడా వాళ్ళు అసలు వాళ్ళ వృత్తిని సరిగా నిర్వహించలేదు అనే ఒక అభియోగాన్ని మోపినట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ. సో ఇది ఆలోచించాల్సిన అంశం. ఒక కేసు జడ్జి ముందుకు వెళ్ళింది అంటే ఆ నేరారోపణ ఏంటి, అలాగే దాని మీద పెట్టిన సెక్షన్లు ఏంటి అనేది జడ్జి గమనించరా? వాళ్ళు ఆ సెక్షన్లన్నీ చదువుకొని కదా, ఆ సెక్షన్లన్నీ అవపోసన పట్టి కదా వాళ్ళు ఆ జడ్జి స్థానంలో కూర్చున్నది. పైగా 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదం ఏంటి? అసలు 18 ఏళ్ల పిల్లాడు 18 ఏళ్ళు పూర్తి కాకుండా బైక్ ఎందుకు ఇచ్చారు? అది సీదిరి అప్పలరాజు తప్పు కాదా? ఆ బైక్ ఎవరి పేరు మీద ఉంది?
సో మొన్నటి వరకైతే అసలు సీదిరి అప్పలరాజు తన కొడుకు ఏ పాపం తెలియదు, అసలు నా కొడుకు బైక్ నడపలేదని కదా చూపించాలనుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి బైక్ నడిపాడని అంటున్నాడు. ఇద్దరిలో ఎవరు కరెక్టు? ఇద్దరిలో ఎవరు చెప్పింది రైట్, ఎవరు చెప్పింది రాంగు, ఎవరు అబద్ధం ఆడుతున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు, ఇదంతా కూడా ప్రజలు నిలదీసి అడుగుతున్నారు బయట. సో అయితే ఇక వైఎస్ఆర్సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడం అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారనంటే ఇది నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అసలు చంద్రబాబు మీద ఎటువంటి అవినీతి మరక లేకుండానే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, స్కిల్ స్కామ్ వీటన్నిటి కింద లోపలేసినప్పుడు ఏమైపోయింది రాజనీతి? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అంటున్నారు, కక్ష సాధింపులు మీరు మొదలు పెట్టారు, మేము ముగిస్తాము అని చెప్పేసి అంటున్నారు, సవాల్ చేస్తున్నారు. నిజానికి కక్ష సాధింపు చర్యలు చేయాలి అనుకుంటే సీదిరి అప్పలరాజు చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో పట్టుకుని మానసిక వ్యాధితో నలిగిపోతున్నారు, అసెంబ్లీ బయట ఒక డాక్టర్ ఉంటారు, ఆయన్ని తీసుకొచ్చి చూపించండి ఈయనకి, ఇలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉంటే ప్రమాదం అని చెప్పేసి అవమానించారు. మరి ఆ అవమానానికి అసలు 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో కేసు పెట్టి బనాయించి ఆయన లోపలేయచ్చు కదా, ఇప్పుడు వరకు ఎందుకు ఆగుతారు? అంటే ఒక చట్ట ప్రకారంగా ప్రొసీడ్ అవుతున్న కేసును కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టించేలాగా చిత్రీకరించాలని ప్రయత్నించడం ఇది ఎంతవరకు సమంజసం? ఒక రాజకీయ పార్టీ నడుపుతూ ఒక రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి గతంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు అని పిలిపించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని సామాన్య ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. పొలిటికల్ అనలిస్టులు, రాజకీయ పార్టీలు క్వశ్చన్ చేయడంలో వింతేం లేదు, సామాన్య ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇవాళ సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు, నిన్న సాయంత్రం అరెస్ట్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో ఇలాంటి వాతావరణం, భావోద్వేగమైన వాతావరణం ఉంది. దీన్నంతా కూడా చిత్రీకరించారు, ట్విట్టర్లోనో సోషల్ మీడియాలోనో పెట్టారు. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం, కూటమి సర్కారు సీదిరి అప్పలరాజును వేధిస్తోంది అని చెప్పేసి సెంటిమెంట్ని క్రియేట్ చేయడానికి. అంటే గతంలో చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసినప్పుడు, రంగనాయకమ్మని అరెస్ట్ చేసినప్పుడు, బొబ్బూరి వెంగళరావుని అరెస్ట్ చేసినప్పుడు, RRRని అరెస్ట్ చేసినప్పుడు అవన్నీ ఎందుకు పెట్టలేదు ట్విట్టర్లో? వాళ్ళంతా నేరాలు చేశారు, సీదిరి అప్పలరాజు మాత్రం ఏ నేరం చేయలేదు. అదేనా వైసీపీ చెప్పదలుచుకుంది? అయితే రేపు పరారీలో ఉన్నారు కదా ప్రస్తుతం తమ్మినేని సీతారాం, ఆయన కూడా రేపు అరెస్ట్ అయితే ఇలాగే ఒక డ్రామా క్రియేట్ చేస్తారా? తమ్మినేని ఏదో తెలియక పత్రాల మీద సంతకం పెట్టారు, దాన్ని ఆయన ల్యాండ్ కబ్జా చేశారనో, ల్యాండ్ గ్రాబింగ్ చేశారనో, వేరే వాళ్ళని, బ్రతికుండ వాళ్ళని చంపేసి వాళ్ళ పేర్లు మార్చేసి ఆయనకి కూతురుగా కాకపోయినా, రజనీ అనే ఆవిడ్ని కూతురు కాకపోయినా ఆయన కూతురుగా చిత్రీకరించి ఆయన పేరు మీదకి ఆస్తి రాయించుకున్నారు. ఏదో ల్యాండ్ ఖాళీగా ఉంటే తీసుకున్నారు, అందులో తప్పే ఉందంటారా జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ ఒక రాజకీయ పార్టీ నడిపే నాయకుడికి సమంజసమైన ఇలాంటి సమర్థింపులు సమంజసమేనా అని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇవన్నీ అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. చూడండి, సీదిరి అప్పలరాజు తీసుకువెళ్తుంటే పోలీసులు నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే జనసందోహం వచ్చింది. నిజానికి ఇది చాలా అనుమానించదగ్గ విషయం. పోలీసులు లీక్ ఇవ్వకపోతే సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారన్న విషయం ఆయనకి ఎలా తెలుస్తుంది? పోలీసులే ఎవరో ఇచ్చారు ఈ లీక్ సీదిరి అప్పలరాజుకి. ఎప్పుడైతే ఆ లీక్ ఇచ్చారో సీదిరి అప్పలరాజుకి వెంటనే ఆయన జన సమీకరణ చేసుకున్నారు. సీదిరి అప్పలరాజు చెప్పకుండా తనని అరెస్టు చేయడానికి పోలీసులు వస్తున్నారని జనానికి ఎలా తెలుస్తుంది? ఆయన ఫ్యాన్స్కి, ఆయన అనుచరులకి ఎలా తెలుస్తుంది? నియోజకవర్గంలో ఈ జన సమీకరణ అవసరమా? సో పోలీసులు ఇంకా కొంతమంది వాళ్ళు వైసీపీ పైన ఉన్న ప్రేమని ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నారు. వాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కాపురం మాత్రం చంద్రబాబుతో చేస్తున్నారు. పోలీసులు కొంతమంది మాత్రమే, అందరూ కాదు, కొంతమంది ఇంకా వైసీపీ పైన వ్యామోహంతో, ప్రేమతోటి రగిలిపోతున్నారు. ఆ రగిలిపోవడానికి తార్కాణమే సీదిరి అప్పలరాజు అరెస్టు సమయంలో ఈ జనసందోహం. ఆ అరెస్టు ఉప్పందించిన ఆ పోలీస్ అధికారి ఎవరు, ఎందుకు లీక్ ఇచ్చారు అనేది ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రేపు తమ్మినేని సీతారాంని అరెస్ట్ చేసిన అన్యాయంగా ఒక నాయకుడిని, వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేశారు, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడిని అరెస్ట్ చేశారు, ఇది తప్పు అని చెప్పేసి ఇలాంటి సెంటిమెంట్ డ్రామాలే క్రియేట్ చేస్తారా? పోలీసులు ముందుగా ఆయనకు కూడా, తమ్మినేని సీతారాంకి కూడా లీక్ ఇచ్చి
ఉత్తరాంధ్రలో కొంతమంది పోలీసులు ఇప్పటికి కూడా వైసీపీ పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా తమ్మినేని సీతారాంకి ఆ ప్రేమ చూపించే కొంతమంది పోలీసులు తమ్మినేనికి కూడా లీక్ ఇచ్చి మీరు జన సమీకరణ చేసుకోండి, మిమ్మల్ని అరెస్టు చేసే టైంలో చక్కగా వీడియోలు తీసుకోండి, ప్రజలు మీకోసం రగిలిపోతున్నట్టు, ప్రజలు మీకోసం కింద మీద పడిపోతున్నట్టు చూపించుకోండి, సోషల్ మీడియాలో పెట్టుకోండి అని చెప్పి లీకులు ఇస్తారా? ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సిన అంశం. ఎందుకు లీకులు ఇస్తున్నారు? లీకులు ఇవ్వకపోతే ఇంత జన సమీకరణ ఎలా వస్తుంది? దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని సామాన్య ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. మరి దీని మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి పదే పదే ఇలా నేరాలు చేసిన వాళ్ళని సమర్థించడం అనంటే దాన్ని ఎలా చూడొచ్చు? రేపు సమాజంలో ఒక హత్య చేయటమో లేకపోతే ఒక మానభంగం చేయటమో అనేది ఏదో చిన్నపిల్లాడు తెలియక చేశాడు, ఆవేశంలో చేశాడు అని చెప్పేసి వదిలేసుకోవచ్చా? అలాగే ఇలాగ భూ కబ్జాలు చేసేవాళ్ళని, చట్టాన్ని అతిక్రమిస్తూ నేరాన్ని కూడా దాచిపెట్టి నేరస్తుల్ని రక్షించే ప్రయత్నం చేసే సీదిరి అప్పలరాజు లాంటి వాళ్ళని, భూ కబ్జా చేసే తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళని కూడా ఉపేక్షించవచ్చా? జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ప్రకారం అయితే అది అసలు నేరమే కాదంటారా, నేరం అంటారా? మీరు మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.